గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే, ఈరోజు మనం నిన్న కంటిన్యూ చేసిన క్లాస్ కంటిన్యూ చేద్దాం. సెకండ్ సెమ్ మనం ఆల్రెడీ సిలబస్ గురించి నేర్చుకోవడం జరిగింది. సిలబస్ అనేది మనకి థర్డ్ సెమ్లో ఉన్నదే, కానీ కొంచెం కొన్ని కాన్సెప్ట్స్ అనేవి తీసేయడం గట్రా జరిగింది. ఆల్రెడీ మీకు సిలబస్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక్కొక్క యూనిట్కి ఒక టాపిక్కే ఉంది. మనం స్టార్ట్ చేసింది ఏంటంటే ఇంటర్ఫిరెన్స్ గురించి నేర్చుకున్నాం. అసలు ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటి, దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. డెఫినేషన్ ఆల్రెడీ ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ ఇంటర్ఫిరెన్స్ అనగానే మనకి డెఫినేషన్ చూడండి. ఏమైనా రెండు కాంతి జనకాల నుంచి, అంటే ఒక టూ సోర్సెస్ నుంచి ఒక లైట్ రేస్ అనేవి ఎమిట్ అవ్వడం జరుగుతుంది. ఆ రెండు కూడా ఏదో ఒక ప్లేస్లో సూపర్ పొజిషన్ చెందిన తర్వాత, ఒక ఎగ్జాంపుల్ ఇలా ఇక్కడి నుంచి ఒక లైట్ రే వెళ్ళింది, ఇక్కడి నుంచి ఈ విధంగా ఒక లైట్ రే వెళ్ళింది. రెండు కూడా ఇక్కడ ఏమైందంటే సూపర్ పొజిషన్ జరిగింది. సూపర్ పొజిషన్ అంటే అధ్యారోపణం అంటారు. అంటే ఢీ కొనడం జరుగుతుంది. రెండు కూడా ఢీ కొన్న తర్వాత ఏమవుతాయంటే రెండు లైట్ రేస్ కూడా వీటిలో దీని యొక్క ఇంటెన్సిటీ వేరువేరుగా ఉండొచ్చు, ఒకవేళ సేమ్ ఉండొచ్చు. అవి రెండు ఢీ కొన్న తర్వాత ఇంటెన్సిటీలో చేంజ్ వస్తుంది అనమాట, తీవ్రతలో చేంజ్ వస్తుంది. ఆ తీవ్రతలో చేంజ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇలా వచ్చిన ఢీ కొన్న తర్వాత, అంటే సూపర్ పొజిషన్ జరిగిన తర్వాత ఈ లైట్ రేస్లో వచ్చే చేంజు, ఈ లైట్ రేస్ ఏం చేస్తాయంటే ఫ్రింజెస్ కింద ఫామ్ అవుతాయి. ఫ్రింజెస్ అంటే పట్టీల కింద ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఈ విధంగా లైట్ రేస్ అనేవి ఇలా డివైడ్ అయిపోయి కొన్ని ఫ్రింజెస్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఫ్రింజెస్ కింద ఫామ్ అవడమే ఇంటర్ఫిరెన్స్ అనమాట. ఇంటర్ఫిరెన్స్ అనగానే ఒక టూ సోర్సెస్ ఖచ్చితంగా ఉండాలి. సోర్సెస్ అంటే కాంతి జనకాలు. రెండు కాంతి జనకాల నుండి రెండు లేదా ఎక్కువ ఉండొచ్చు, రెండే ఉండాలని లేదు, రెండు కంటే ఎక్కువ ఉండొచ్చు. మెయిన్ రెండు తీసుకుంటే కూడా ఆ రెండు కాంతి జనకాల నుంచి రిలీజ్ అయిన లైట్ అనేది ఏదో ఒక ప్లేస్లో ఏమవుతాయి అంటే రెండు అధ్యారోపణం చెందుతాయి. సూపర్ పొజిషన్ చెందిన తర్వాత ఏమవుతాయి అంటే ఫ్రింజెస్ కింద ఫామ్ అవుతాయి అనమాట. ఆ ఫ్రింజెస్ ఫామ్ అవడాన్ని ఇంటర్ఫిరెన్స్ అంటారు. అంటే ఫ్రింజెస్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే వాటి ఇంటెన్సిటీని చేంజ్ చేసుకుంటాయి. రెండు కూడా సూపర్ పొజిషన్ చెంది ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రింజెస్ కింద ఫామ్ అవుతుంది. ఇది ఇంటర్ఫిరెన్స్ అంటే. ఇప్పుడు ఒకవేళ మనం ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట మనకి. ఇంటర్ఫిరెన్స్ అనేది ఒక శాశ్వతంగా పర్మనెంట్గా, అంటే నిర్దిష్టంగా ఒక క్లారిటీగా స్పష్టత కలిగిన ఇంటర్ఫిరెన్స్ అనేది ఫామ్ అవ్వాలంటే మనకి కండిషన్స్ ఉన్నాయి. మనకి ఆ కండిషన్స్ అనేవి 3 టైప్స్గా ఉన్నాయి. అంటే 3 తరగతుల కింద విభజించడం జరిగిందనమాట. వాటిని కండిషన్స్ని మళ్ళీ 3 వాటి కింద విభజించడం జరిగింది. అవి ఏంటంటే ఫస్ట్ది కండిషన్స్ ఫర్ సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్. కండిషన్స్ ఫర్ సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్ అంటే నిర్దిష్ట వ్యతికరణం ఏర్పడడానికి నియమాలు. నిర్దిష్ట వ్యతికరణం, నిర్దిష్ట అంటే దాని పేరు నిర్దిష్ట అంటే శాశ్వతమైన వ్యతికరణం ఏర్పడడానికి నియమాలు. 3 తరగతుల కింద విభజించడం జరిగింది. ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవడానికి మనకి కండిషన్స్ అనేవి 3 తరగతుల కింద ఫామ్ అయినాయి. 3 తరగతుల కింద విభజించడం జరిగింది. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే కండిషన్స్ ఫర్ సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్, అంటే నిర్దిష్ట వ్యతికరణం ఏర్పడడానికి నియమాలు ఏంటి. ఫస్ట్ నియమం ఏంటో చూడండి. ఫస్ట్ నియమం ఏంటంటే మనం తీసుకునే ఆ రెండు సోర్సెస్ కూడా, అంటే మనం తీసుకున్న కాంతి జనకాలు రెండు కూడా కోహరెంట్ అవ్వాలి, కోహరెంట్ సోర్సెస్ అవ్వాలి. కోహరెంట్స్ అంటే సంబద్ధత అంటారు తెలుగులో. సంబద్ధత అంటే ఆ 2 సోర్సెస్ కూడా ఏమవ్వాలంటే సంబద్ధ కాంతి జనకాలు అవ్వాలి, కోహరెంట్ సోర్సెస్ అవ్వాలి. కోహరెంట్ సోర్సెస్ అంటే ఏంటంటే వాటి యొక్క ఫేజ్ డిఫరెన్స్ అనేది 0 లేదా కాన్స్టెంట్గా ఉండాలి. ఒక 2 సోర్సెస్ తీసుకున్న 2 సోర్సెస్ కోహరెంట్ సోర్సెస్ అని చెప్పాలంటే ఖచ్చితంగా వాటి యొక్క ఫేజ్ డిఫరెన్స్ అంటే వాటిలో వచ్చే డిఫరెన్స్ ఏ విధంగా
మూవ్ అవుతుంది, వాటి యొక్క ఫేజ్ డిఫరెన్స్ అనేది 0 అన్న అవ్వాలి, లేకపోతే కాన్స్టెంట్గా ఉండాలి. రెండింటి యొక్క ఫేజ్ డిఫరెన్స్ అనేది 0 అన్న అవ్వాలి, కాన్స్టెంట్గానే ఉండాలి. ఆ రెండు కూడా ఏమవ్వాలి, ఫస్ట్ కోహరెంట్ సోర్సెస్ అవ్వాలన్నమాట. ఎప్పుడు ఇది సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవ్వాలంటే కండిషన్స్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆ 2 సోర్సెస్ నుంచి కంటిన్యూస్గా కూడా లైట్ రేస్ అంటే వేవ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు రెండు తీసుకున్న సోర్సెస్ అనేవి రెండు కూడా కోహరెంట్ అవ్వాలి. ఆ రెండు సోర్సెస్ నుంచి కూడా కంటిన్యూస్గా వేవ్స్ అనేవి కంటిన్యూస్గా ఎమిట్ అవుతూ ఉండాలి. కంటిన్యూస్ అంటే నిరంతరం అలా ఎమిట్ అవుతూనే ఉండాలి. దాంట్లోంచి సగం వచ్చి మధ్యలో ఆగిపోయి మిల్క్ అంటూ వెళ్ళకూడదు. కంటిన్యూస్గా వేవ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉండాలి. ఆ వేవ్స్ రెండు కూడా ఏమవ్వాలంటే ఆ వేవ్స్ అనేవి సేమ్ వేవ్ లెంత్ ఉండాలి. సేమ్ వేవ్ లెంత్, సేమ్ టైం పీరియడ్. సేమ్ వేవ్ లెంత్ ఉండాలి, సేమ్ టైం పీరియడ్ ఉండాలి. అంటే వాటి నుంచి కంటిన్యూస్గా రిలీజ్ అవుతున్నప్పుడు వాటి యొక్క వేవ్ లెంత్ అనేది ఖచ్చితంగా సేమ్ వేవ్ లెంత్ ఉండాలి. తరంగ దైర్ఘ్యం అనేది ఒకేలా ఉండాలి. నెక్స్ట్ ఆవర్తన కాలం కూడా ఒకేలా ఉండాలన్నమాట. ఈ రెండు కండిషన్స్ కూడా సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవడానికి కండిషన్స్ అన్నమాట. రెండో తరగతి ఏంటంటే కండిషన్స్ ఫర్ అబ్జర్వేషన్ ఆఫ్ ఫ్రింజెస్. అంటే మనకి వ్యతికరణం ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫ్రింజెస్ ఫామ్ అవుతున్నాయి. ఆ ఫ్రింజెస్ని అబ్జర్వ్ చేయడానికి కండిషన్స్. అంటే పట్టీల పరిశీలనకు నియమాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి. వ్యతికరణం ఫామ్ అవ్వడానికి కండిషన్స్ నేర్చుకుంటున్నాం. వాటిని 3 క్లాసెస్ కింద విభజించడం జరిగింది. అవి ఏంటంటే ఫస్ట్ది సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవ్వడానికి, నిర్దిష్ట వ్యతికరణం ఫామ్ అవ్వడానికి మనకి ఉన్న నియమాలు ఏంటి. ఫస్ట్ నియమం ఏంటి, ఆ 2 సోర్సెస్ కూడా కోహరెంట్ అవ్వాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే ఆ 2 సోర్సెస్ నుంచి కూడా మనకి ఎమిట్ అయ్యే లైట్ వేవ్స్ అనేవి ఒకే వేవ్ లెంత్, ఒకే టైం పీరియడ్ కలిగి ఉండాలన్నమాట. అది సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవడానికి. నెక్స్ట్ మనకి కండిషన్స్ ఫర్ అబ్జర్వేషన్ ఆఫ్ ఫ్రింజెస్, పట్టీల పరిశీలనకు నియమాలు అంటే ఫస్ట్ నియమం చూడండి, సోర్సెస్ మధ్య డిస్టెన్స్ అనేది స్మాల్గా ఉండాలన్నమాట. అంటే మనం తీసుకున్న 2 సోర్సెస్ తీసుకున్నప్పుడు ఆ 2 సోర్సెస్ మధ్య డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉండాలన్నమాట. పట్టీల పరిశీలనకు నియమాలు ఏంటంటే మనం పట్టీలు పరిశీలించాలంటే ఖచ్చితంగా సోర్సెస్ మధ్య డిస్టెన్స్ అనేది తక్కువగా ఉండాలన్నమాట. ఓకే. నెక్స్ట్ రెండో కండిషన్ ఏంటంటే ఇప్పుడు మనం సోర్సెస్ తీసుకుని అవి రెండు కూడా సూపర్ పొజిషన్ చెందిన తర్వాత ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవుతుంది. ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అయిందంతా కూడా దేని మీద అబ్జర్వ్ చేస్తామంటే మనం స్క్రీన్ అనేది పెట్టాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనకు కనిపించాలంటే ఖచ్చితంగా అదేంటి, ఇప్పుడు లైట్ రేస్ అనేవి ఇక్కడ జరుగుతుంది, ఆ ప్యాటర్న్ అంతా జరుగుతుంది. అది కనిపించాలంటే ఖచ్చితంగా ఆ గోడ మీద లేకపోతే మనకి స్క్రీన్ అనేది ఏర్పాటు చేస్తే మనం చేసిన ప్రయోగం అంతా కూడా ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. ఆ స్క్రీన్కి ప్లస్ సోర్సెస్కి మధ్య డిస్టెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రయోగం ఇలా చేస్తున్నాం, ఇక్కడ నుంచి లైట్ రేస్ ఈ విధంగా ట్రావెల్ అవుతుంది, ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంది. ఇక్కడ కూడా వ్యతికరణం జరిగిన తర్వాత ఇంటెన్సిటీలో చేంజ్ వచ్చు. ఈ ప్యాటర్న్ అంతా అబ్జర్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక స్క్రీన్ అనేది ఏర్పాటు చేయాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి పట్టీలను పరిశీలించడానికి మనం ఏంటి ఫస్ట్ నియమం, సోర్సెస్ రెండు కూడా డిస్టెన్స్ అనేది స్మాల్గా ఉండాలి. ఇప్పుడు డిస్టెన్స్ అనేది స్మాల్గా తీసుకుని ఫస్ట్ సోర్స్ ఇది, సెకండ్ సోర్స్ ఇది. ఇప్పుడు ఏంటంటే ఇంకొక కండిషన్ ఏంటంటే ఈ సోర్సెస్కి స్క్రీన్కి మధ్య డిస్టెన్స్ అనేది లార్జ్గా ఉండాలన్నమాట. సెకండ్ కండిషన్ చూడండి, సోర్సెస్ అండ్ స్క్రీన్ అంటే మనం తెర అంటాం తెలుగులో, సోర్సెస్ అంటే కాంతి జనకానికి నెక్స్ట్ స్క్రీన్కి మధ్య డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా లార్జ్గా ఉండాలన్నమాట కండిషన్. అది కండిషన్ ఫర్ అబ్జర్వేషన్ ఆఫ్ ఫ్రింజెస్, పట్టీల పరిశీలనకి నియమాలు అనమాట.
నెక్స్ట్ మనకి థర్డ్ నియమం ఏంటంటే మనకి స్క్రీన్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఆ స్క్రీన్ బ్యాక్ సైడ్ అనేది, ఇప్పుడు స్క్రీన్ అనేది ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా స్క్రీన్ బ్యాక్ సైడ్ అనేది ఎప్పుడు కూడా డార్క్గా ఉండాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, డార్క్గా ఉండాలి. 3 కండిషన్స్ కరెక్ట్గా మనం ఫాలో అవుతేనే మనం పట్టీల్ని పరిశీలించవచ్చు అనమాట. పట్టీల్ని పరిశీలించడానికి నియమాలు ఏంటంటే ఫస్ట్ది సోర్సెస్ డిస్టెన్స్ అనేది, ఆ 2 సోర్సెస్ యొక్క డిస్టెన్స్ అనేది స్మాల్గా ఉండాలి. నెక్స్ట్ సోర్సెస్కి స్క్రీన్కి మధ్య డిస్టెన్స్ అనేది లార్జ్గా ఉండాలి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది స్క్రీన్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా డార్క్గా ఉండాలన్నమాట. ఇది కండిషన్స్ ఫర్ అబ్జర్వేషన్ ఆఫ్ ఫ్రింజెస్, పట్టీలను పరిశీలించడానికి నియమాలు అనమాట. నెక్స్ట్ మనకి మూడో క్లాస్ ఏంటో చూడండి. మూడోది ఏంటి, కండిషన్స్ ఫర్ గుడ్ కాంట్రాస్ట్ బిట్వీన్ మ్యాక్సిమా అండ్ మినిమా. మూడో క్లాసిఫికేషన్ చూడండి. ఫస్ట్ది దీంట్లో తెలుగులో ఏంటంటే దీన్ని కండిషన్స్ ఫర్ గుడ్ కాంట్రాస్ట్ అంటే ఉత్తమ స్పష్టతకు నియమాలు. అంటే మనం చేసిన ప్రయోగం అనేది, ఇంటర్ఫెరెన్స్ అనేది ఖచ్చితంగా గుడ్ కాంట్రాస్ట్ అంటే ఇప్పుడు క్లారిటీగా ఉండాలి, క్లియర్గా ఏ విధంగా డిఫరెన్స్ రాకూడదు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ దీంట్లో మ్యాక్సిమా అండ్ మినిమా అని ఉపయోగించాను. ఇక్కడ మ్యాక్సిమం అంటే మనం ప్రయోగం చేసిన తర్వాత మ్యాక్సిమం లైట్ అనేది బ్రైట్గా కనబడే ప్రాంతం కనిపిస్తుంది మనకి. ఆ బ్రైట్గా కనబడే ప్రాంతం ఏ పాయింట్ వద్ద ఫామ్ అయ్యింది, ఆ బ్రైట్గా కనబడే ప్రాంతం ఏమవుతుందంటే మ్యాక్సిమా అవుతుంది. మ్యాక్సిమా అంటే గరిష్ట ప్రాంతం. నెక్స్ట్ మినిమా అంటే ఇప్పుడు తర్వాత గరిష్ట ప్రాంతం తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి గరిష్ట ప్రాంతం పక్కన ఏంటంటే స్మాల్ లైట్ అంటే కొంచెం తక్కువ కాంతితో ఉండే ప్రాంతం కనిపిస్తుంది. ఆ తక్కువ కాంతితో కనబడే ప్రాంతం ఏమవుతుందంటే మినిమా అంటే కనిష్ట ప్రాంతం అవుతుంది. ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా క్లారిటీగా ఉండాలన్నమాట. దానికి నియమాలు ఏంటి, ఆ నియమాలు చూసుకోవాలి ఫస్ట్. దీనికోసం చూడండి, కండిషన్స్ ఫర్ గుడ్ కాంట్రాస్ట్ బిట్వీన్ మ్యాక్సిమా అండ్ మినిమా. దీంట్లో మనకి ఫస్ట్ నియమం ఏంటంటే మనం తీసుకున్న లైట్ రేస్ యొక్క యాంప్లిట్యూడ్స్, సోర్సెస్ నుంచి వచ్చిన యాంప్లిట్యూడ్స్ అనేవి, లైట్ రేస్ యొక్క యాంప్లిట్యూడ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి, లేకపోతే నియర్లీ ఈక్వల్గా ఉండాలి. అంటే దాదాపు సమానంగా ఉండాలన్నమాట. యాంప్లిట్యూడ్స్ అనేవి ఖచ్చితంగా మనం లైట్ వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి, లేకపోతే దాదాపు సమానంగా ఉండాలన్నమాట. అది ఫస్ట్ నియమం. ఎప్పుడుది, మ్యాక్సిమా అండ్ మినిమా వాటి యొక్క గుడ్ కాంట్రాస్ట్ అంటే ఉత్తమంగా ఉండాలి, నీట్గా మనం ప్రయోగం చేసింది క్లియర్గా కనిపించాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఈ నియమాన్ని పాటించాలన్నమాట. ఈ నియమం పాటించాలి, మనం తీసుకున్న లైట్ వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి, లేదా దాదాపు ఈక్వల్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ రెండోది ఏంటంటే సోర్సెస్ అనేవి నారో, అంటే మనం తీసుకున్న సోర్సెస్ నుంచి వచ్చే లైట్ రేస్ అనేవి ఖచ్చితంగా నారో, అంటే నారో బీమ్ అంటే మనం తీసుకున్నది లైట్ రేస్ అనేవి ఖచ్చితంగా వాటిని దేని నుంచి రావాలంటే నారో బీమ్ నుంచి ఎలా వస్తాయి అంటే ఒక సరళరేఖ మార్గంలో ఏ విధంగా ప్రయాణించాలి, దానికోసం ఖచ్చితంగా ఒక నారో బీమ్ ఫామ్ అయినట్టుగా ఈ విధంగా ట్రావెల్ అవ్వాలి. ఖచ్చితంగా ట్రావెల్ అవ్వాలంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ టార్చ్ లైట్ తీసుకున్నప్పుడు టార్చ్ లైట్లో స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ నుంచి లైట్ అవుతుంది, కానీ మనకి వెళ్ళే కొద్ది కూడా డిస్టెన్స్ అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అలా ఎక్స్పాండ్ అవ్వకూడదు. దానికోసం ఏం చేస్తారంటే మనం ఇలాంటి ప్రయోగాలు ఏం చేస్తామంటే స్లిట్స్ అనేవి ఉపయోగిస్తాం. దీన్ని చీలికలు అంటారు. చీలికలు అంటే మనం ఏదో ఒకటి అడ్డు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు లైట్ అనేది ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ టార్చ్ లైట్ నుంచి
టార్చ్ లైట్ నుంచి ఈ విధంగా లైట్ రేస్ అనేవి ట్రావెల్ అవుతుంది, ఇలా వస్తాయి. ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏదో ఒకటి అడ్డు పెడతాం. అడ్డు పెట్టి చిన్న రంధ్రం లాంటిది, అంటే చీలిక లాంటిది పెట్టడం జరుగుతుంది. చిన్న ఖాళీ ప్రాంతం మాత్రమే వదలడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ లైట్ రేస్ అన్నీ కూడా ఈ చిన్న రంధ్రం ద్వారా మాత్రమే ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అవ్వి నేరో బీమ్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ నేరో బీమ్ కింద ఖచ్చితంగా ఉండాలన్నమాట. సోర్సెస్ అనేవి ఖచ్చితంగా నేరో బీమ్ ఆఫ్ లైట్. అంటే ఇప్పుడు ఆయనకి నేరో బీమ్ అంటే ఎగ్జాంపుల్ మనకి చుక్క లైట్లు ఉండేవి కదా, మొన్నటి వరకు మనం కొంతమంది ఇప్పటికి కూడా ఉపయోగిస్తారు. అంటే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోద్ది, రెడ్ కలర్లో లైట్ అనేది ఫామ్ అవుతుంది. చిన్న నొక్కగానే లైట్ అనేది అంత దూరం కూడా ట్రావెల్ చేస్తుంది. మనకి మధ్యలో ప్రాంతం చూడండి చిన్న చుక్కలా ఫామ్ అవుతుంది, అంటే ఒక లైన్ కింద ఫామ్ అవుతుంది. అదే నేరో బీమ్ కింద తీసుకొచ్చు అనమాట. ఆ విధంగా ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా గుడ్ కాంట్రాస్ట్ ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా నేరో బీమ్ ఆఫ్ లైట్ అవ్వాలి ఖచ్చితంగా మనం తీసుకున్న సోర్సెస్. నెక్స్ట్ థర్డ్ది ఏంటో చూడండి. థర్డ్ది ఏంటంటే మనకి స్లిట్స్ ఉంటాయి కదా, మనం తీసుకునే స్లిట్స్ అనేవి ఖచ్చితంగా సోర్సెస్ ఉన్నాయి కదా, సోర్సెస్ అనేవి ఖచ్చితంగా మోనోక్రోమాటిక్ అవ్వాలి ఖచ్చితంగా. మోనోక్రోమాటిక్ అంటే మనకి ఎబిరేషన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అని చెప్పాను మీకు. ఫస్ట్ యూనిట్ కింద ఎబిరేషన్స్ అనేది ఉండేది ఇప్పుడు లాస్ట్ సిలబస్లో. కానీ మనకి ఫస్ట్ ఇంటర్ఫెరెన్స్ పెట్టడం వల్ల ఇంటర్ఫెరెన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మోనోక్రోమాటిక్ అంటే పేరులోనే ఉంది మనకి. మోనోక్రోమాటిక్ ఏకవర్ణం, ఏకవర్ణం అంటారు. వర్ణం అంటే తెలుగులో రంగు అని, ఏకవర్ణం అంటే మోనోక్రోమాటిక్ అంటే ఏకవర్ణ కాంతి. మనం తీసుకున్న సోర్సెస్ అనేవి ఖచ్చితంగా మోనోక్రోమాటిక్ అవ్వాలి. మోనోక్రోమాటిక్ అంటే ఒకే రంగు కలిగి ఉండాలి. మనం తీసుకున్న లైట్లో కొన్ని రంగురంగులు వస్తాయి కొన్ని, అలాంటివి కాకుండా ఓన్లీ ఒకే రంగు కలిగిన కాంతిని మాత్రం ఉపయోగించాలన్నమాట. అది మనకి కండిషన్స్ ఫర్ గుడ్ కాంట్రాస్ట్. మనం తీసుకున్న లైట్ అనేది ఉత్తమ స్పష్టత కలిగిన వ్యతికరణను ఏర్పరచాలంటే ఖచ్చితంగా ఈ రూల్స్ అనేవి పాటించాలన్నమాట. ఇది మనకి కండిషన్స్ ఫర్ ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ లైట్. దీని తర్వాత మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటో చూడండి. టైప్స్ ఆఫ్ ఇంటర్ఫెరెన్స్. వ్యతికరణం యొక్క రకాలు. వ్యతికరణం రకాలు కావాలి మనకి. దీనికోసం మనం ఏంటంటే వ్యతికరణాన్ని రెండు రకాలుగా విభజించడానికి మనం రెండు సందర్భాలు ఉన్నాయి మనకి. ఫస్ట్ది ఏంటంటే డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. రెండోది డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్, డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అంటే తరంగాగ్ర విభజన పద్ధతి. తరంగాగ్ర విభజన పద్ధతి, కంపన పరిమితి విభజన పద్ధతి. అంటే మనకి వ్యతికరణం ఫామ్ అవడానికి రెండు పద్ధతుల ద్వారా మనం వ్యతికరణాన్ని ఫామ్ చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ది ఏంటంటే వేవ్ ఫ్రంట్ని డివిజన్ చేయడం. తరంగాగ్ర విభజన పద్ధతి అంటే తరంగాగ్రాన్ని విభజిస్తాం అక్కడ రెండు భాగాల కింద. ఇక్కడ డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్ అంటే మనం తీసుకున్న సోర్సెస్ లైట్ రేస్ని విడుదల చేస్తాయి కదా, వాటి యొక్క లైట్ రేస్ యొక్క యాంప్లిట్యూడ్స్ని ఏం చేయాలి, విభజించాలి. విభజించిన తర్వాత అవి రెండు కూడా ఈ విధంగా సూపర్పోజిషన్ చెంది తర్వాత మనకి ఇంటర్ఫెరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. దీంట్లో కూడా అంతే, వేవ్ ఫ్రంట్ కూడా అంతే సేమ్. తరంగాగ్రాన్ని విభజించాలి. తరంగం యొక్క ఆగ్రాన్ని విభజించిన రెండు భాగాల కింద విభజించిన తర్వాత కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత రెండు లైట్ రేస్ కూడా ఇంటర్ఫెరెన్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పద్ధతి చూడండి, డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి సోర్సెస్ నుంచి కాంతి ట్రావెల్ చేస్తుంది.
ట్రావెల్ చేస్తున్నప్పుడు వాటి యొక్క వేవ్ ఫ్రంట్ అనేది ఒక 2 భాగాల కింద విభజించాం. 2 భాగాల కింద విభజించిన తర్వాత ఏ విధంగా విభజిస్తామంటే ఎగ్జాంపుల్ మనం లైట్ రే అనేది ఇక్కడ ట్రావెల్ చేస్తున్నా, ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది అనుకో. ఇదేమో రేరర్ మీడియం, డెన్సర్ మీడియం అని తెలుసు కదా మీకు. సాంద్రత యానకం, విరళ యానకం అంటారు. మనకున్న బయట ప్రాంతం ఏమవుతుందంటే డెన్సర్ మీడియం అవుతుంది. డెన్సర్ మీడియం నుంచి మనకి ఈ విధంగా లైట్ రేని రేరర్ మీడియం, ఇది రేరర్ మీడియం, డెన్సర్ మీడియం. లైట్ రే అనేది ఈ విధంగా ట్రావెల్ చేసింది ఫస్ట్ కొంత కోణంతో, థీటా యాంగిల్తో దీని మీద ఇన్సిడెంట్ అయింది. అంటే ఈ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ట్రావెల్ చేయడానికి ప్రయత్నించగానే ఏమవుతుందంటే కొంత భాగం ఏమవుతుందంటే ఇదే విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఏంటి, పరావర్తనం చెందుతుంది. కొంత భాగం ఏమవుతుందంటే కొంత ట్రావెల్ చేస్తుంది రేరర్ మీడియంలో. దీన్ని ఏమంటారంటే వంగి ప్రయాణిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా. అంటే రేరర్ మీడియంలోకి ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ లైట్ రే అనేది ఖచ్చితంగా కొంత బెండ్ అవుతుంది. ఆ బెండ్ అవుతుందని ఏమవుతుందంటే దీన్ని ఏమంటారంటే రిఫ్రాక్షన్ అంటారు. రిఫ్రాక్షన్ లేదా ట్రాన్స్మిషన్ అంటారు. రిఫ్రాక్షన్ వేరు, రిఫ్లెక్షన్ వేరు. ఇక్కడ జరిగింది ఏంటి, రిఫ్లెక్షన్ చెందింది. రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం చెందడం. ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా మళ్ళీ అదే మీడియంలోకి ట్రావెల్ చేయడాన్ని రిఫ్లెక్షన్ అంటారు. ఇక్కడ ఏంటంటే రిఫ్రాక్షన్ అంటే ఒక లెటర్ మారుతుంది అంతే. రిఫ్రాక్షన్ అనగానే వంగి ప్రయాణించడాన్ని దీని తెలుగులో ఏమంటారంటే ఒకే పదం ఉంది, వక్రీభవనం అంటారు. వక్రీభవనం అంటే వంగి ప్రయాణించడం అనమాట. లైట్ రే అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ట్రావెల్ చేసినప్పుడు ఆ లైట్ రే అనేది బెండ్ అవుతుంది. ఆ బెండ్ అవ్వడాన్నే వక్రీభవనం అంటారు. ఇక్కడ ఏంటంటే మనం ఒక లైట్ రే తీసుకుని రిఫ్లెక్షన్ కింద, వక్రీభవనం కింద 2 భాగాల కింద విభజించాం కదా. అంటే కొంత భాగం ఏమో పరావర్తనం చెందింది, కొంత భాగం ఏమో వక్రీభవనం చెందింది. అంటే మనం ఫస్ట్ ఏంటంటే డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, తరంగాగ్రాన్ని విభజించడం. ఏ విధంగా విభజిస్తామంటే పరావర్తనం చెందించడం, వక్రీభవనం చెందించడం. ఇంకొక పద్ధతి ఏంటంటే వివర్తనం చెందించడం. వివర్తనం అంటే డైఫ్రాక్షన్ అనేది మనకి నెక్స్ట్ యూనిట్ ఇదే. డైఫ్రాక్షన్ అంతా, వివర్తనం అంతా కూడా ఒక యూనిట్. దాని గురించి తర్వాత నేర్చుకుందాం. అంటే మనం ఒక వేవ్ని 2 భాగాల కింద విభజించాలంటే ఖచ్చితంగా పరావర్తనం, వక్రీభవనం, వివర్తనం అనే పద్ధతులను ఉపయోగించి ఒక లైట్ రేని విభజించవచ్చు అనమాట. ఇలా విభజించి అంటే వేవ్ ఫ్రంట్ని విభజించిన తర్వాత ఆ 2 కూడా కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత 2 ఒక చోట మీట్ అవుతాయి. ఆ మీట్ అయిన ప్రాంతంలో ఏమవుతుందంటే సూపర్ పొజిషన్ చెంది ఇంటర్ఫెరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇంటర్ఫెరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. దేనివల్ల ఫామ్ అవుతుంది, ఇక్కడ తరంగాగ్రం అనేది విభజన చెందడం వల్ల ఫామ్ అవుతుంది అనమాట. ఇలా విభజన చెందిన తర్వాత ఫామ్ అవుతుంది కాబట్టి దీనికి తరంగాగ్ర విభజన పద్ధతి అని వచ్చింది. దీంట్లో వ్యతికరణం ఫామ్ అవుతుంది. వ్యతికరణం ఫామ్ అవడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నాం, ఇక్కడ డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అంటే తరంగాగ్రాన్ని విభజిస్తాం. ఏ విధంగా విభజిస్తాం అంటే రిఫ్రాక్షన్ అంటే రిఫ్రాక్షన్ ఇంకొక పదం ఏంటంటే ట్రాన్స్మిషన్ అని కూడా అనొచ్చు. అంటే వక్రీభవనం, పరావర్తనం వంటి పద్ధతులను ఉపయోగించి వేవ్ ఫ్రంట్ని విభజించిన తర్వాత అవి కొంత దూరం ట్రావెల్ చేసి వ్యతికరణాన్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే ఈ పద్ధతిలో ఎక్కువ భాగం ఏంటంటే వ్యతికరణం ఫామ్ అవడానికి ఉపయోగపడదు. కొంత భాగం మాత్రమే ఉపయోగపడుతుంది. కొంత భాగం ఏమవుతుందంటే డైఫ్రాక్షన్ చెందడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ పద్ధతిలో ఏంటంటే మెయిన్ మిస్టేక్ ఏం కాదు, వ్యతికరణం జరగాలి ఎక్కువగా. మనం తీసుకున్న లెసన్ పేరే వ్యతికరణం కాబట్టి వ్యతికరణం అనేది తక్కువగా జరుగుతుంది. డైఫ్రాక్షన్ అనేది అంటే వివర్తనం అనేది ఎక్కువగా జరుగుతుంది అన్నమాట. ఈ పద్ధతిలో వ్యతికరణం కూడా జరుగుతుంది కానీ తక్కువ. వ్యతికరణం అంటే ఇంటర్ఫెరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇదేమో లార్జ్గా ఉంటుంది, ఇది తక్కువగా ఉంటుంది అన్నమాట, స్మాల్. అంటే కొంత భాగం మాత్రమే ఇక్కడ ఇంటర్ఫెరెన్స్ ఫామ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఎక్కువ భాగం వివర్తనం జరగడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ పద్ధతిలో ఉన్న
మెయిన్ ఫీచర్ అంటే ఇది. తర్వాత దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, మనకి తరంగాగ్ర విభజన పద్ధతిని ఉపయోగించి కొంతమంది సైంటిస్టులు 2 ప్రయోగాలు చేయడం జరిగింది. ఫస్ట్ది ఏంటంటే ఫ్రెనల్ బైప్రిజం. ఫ్రెనల్ బైప్రిజం ఒకటి. రెండవది లాయిడ్స్ మిర్రర్ పద్ధతి. ఫ్రెనల్ బైప్రిజం అంటే తెలుగులో ఫ్రెనల్ ద్విపట్టకం. నెక్స్ట్ ఇంకొకటి లాయిడ్స్ యొక్క దర్పణ పద్ధతి. ఈ 2 కూడా ఏంటంటే డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అంటే తరంగాగ్ర విభజన పద్ధతిని ఈ 2 ప్రయోగాల్లో ఉపయోగించడం జరిగిందనమాట. మనకి లాస్ట్ ఇయర్ వరకు కూడా ఈ సిలబస్లో ఉండేది, ఎస్ఐకి వచ్చినది. ఫ్రెనల్ బైప్రిజం అనేది ఎస్ఐకి వచ్చింది. ఇప్పుడైతే మీకు సిలబస్లో ఇది లేదు, ఈ క్వశ్చన్ అనేది మీకు సిలబస్లో ఇవ్వలేదు. నెక్స్ట్ లాయిడ్స్ మిర్రర్ పద్ధతి మాత్రం ఖచ్చితంగా ఇచ్చాడు, ఇది నేర్చుకుంటారు మీరు. అంటే మీకు ఏంటంటే ఫస్ట్ ఇంటర్ఫెరెన్స్ అంటే ఏంటి, ఇంటర్ఫెరెన్స్ ఫామ్ అవ్వడానికి కండిషన్స్ ఏంటి, ఇంటర్ఫెరెన్స్ యొక్క టైప్స్ ఏంటి, ఎన్ని రకాల పద్ధతులను ఉపయోగిస్తున్నాం. ఫస్ట్ది డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్. సేమ్ దీంట్లో డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్లో ఉన్న ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, ఫ్రెనల్ బైప్రిజం అనేది దీనికి ఎగ్జాంపుల్, లాయిడ్స్ మిర్రర్ పద్ధతి కూడా దీనికి ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఇవి మళ్ళీ ఎస్ఎస్ కింద మనం నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కంటిన్యూషన్లో చెప్తాను. మనకి సిలబస్లో లేదు కాబట్టి చెప్పని సారి లాస్ట్ ఇయర్ వరకు అంటే బిఫోర్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ థర్డ్ సెమ్ నేర్చుకున్నారు కదా, వాళ్ళకు ఉంది ఇది. లాస్ట్ ఇయర్ ఎస్ఐ కూడా ఇచ్చినట్టున్నాడు ఇది. లాయిడ్స్ మిర్రర్ పద్ధతి మాత్రం మీకు సిలబస్లో ఉంది, వాళ్ళకి కూడా ఉంది, కానీ మీకు తగ్గించేశాడు ఈసారి. మీరు కొంచెం బాగా చిన్నపిల్లలు కాబట్టి కొంచెం సిలబస్ అనేది తగ్గించడం జరిగిందనమాట. వాళ్ళు కొంచెం బాగా ఎక్కువ పెద్దవాళ్ళు కదా మీకంటే ఒక 1 ఇయర్, అందువల్ల వాళ్ళకి పెట్టాడు, మీకు పెట్టలేదు. ఓకే, ఈసారి నుంచి మాత్రం కొంచెం తక్కువగా ఉంది సిలబస్. కంటిన్యూషన్గా జాగ్రత్తగా వినండి క్లాసెస్, మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఫిజిక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే మీకు డయాగ్రామ్స్ మాత్రమే ఉంటాయి. ఏ క్వశ్చన్ తీసుకున్నా డయాగ్రామ్స్. ఇంకా డయాగ్రామ్స్ అనేది స్టార్ట్ చేయలేదు. ఒక ఎస్సే స్టార్ట్ చేశానంటే ఖచ్చితంగా ఒక 2-3 డయాగ్రామ్స్ ఖచ్చితంగా ఉంటాయి. డయాగ్రామ్స్ వస్తే చాలు, మ్యాటర్ అంతా కూడా డయాగ్రామ్స్ చూసి రాసేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ సెమ్లో చెప్పాను, మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ ఉంది. మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్లో ఖచ్చితంగా ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ యూజ్ చేసుకునే మనం మ్యాటర్ అంతా మేకప్ చేయడం జరుగుతుంది దాంట్లో. సేమ్ ప్రతి క్వశ్చన్, ఏ ఎస్ఐ క్వశ్చన్ తీసుకున్నా, ఏ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ తీసుకున్నా ఖచ్చితంగా దానికి డయాగ్రామ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆప్టిక్స్ అనగానే మీకు డయాగ్రామ్సే వాటికి ఆధారం. డయాగ్రామ్స్లో మనం రిప్రజెంట్ చేయాలి కరెక్ట్గా, మనం క్లియర్గా డయాగ్రామ్ మాత్రం ఫుల్గా నేర్చుకోవాలి. డయాగ్రామ్ వస్తే చాలు, మనం మ్యాటరు మనం వచ్చింది రాసేసుకోవచ్చు. వాడు డయాగ్రామ్ మాత్రమే చూస్తాడు ఖచ్చితంగా ఎగ్జామ్లో. ప్రతిదీ కూడా డయాగ్రామ్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఇది డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, ఇది. సెకండ్ వన్ చూడండి, సెకండ్ డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్. కంపన పరిమితి విభజన పద్ధతి. సేమ్ దీంట్లో కూడా మనం తీసుకున్న పద్ధతిలో 2 సోర్సెస్ నుంచి లైట్ రే వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతాయి. ఆ రెండిటి యొక్క యాంప్లిట్యూడ్స్ అంటే ఇప్పుడు మనం తీసుకున్నది డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. దీంట్లో ఈ పద్ధతిలో ఉపయోగించడానికి మనం ఉపయోగించింది ఏంటి, ఒకే కాంతి జనకం నుంచి కాంతి అనేది ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ చేసిన తర్వాత మనం 2 భాగాల కింద విభజించాం. అది ఏమో పరావర్తనం, వక్రీభవనం అనే పద్ధతులను ఉపయోగించి 2 భాగాల కింద విభజించాం వేవ్ ఫ్రంట్ని. తరంగాగ్రాన్ని 2 భాగాల కింద విభజించి కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత అవి 2 కూడా ఏమవుతాయంటే మీట్ అవ్వడం జరిగి అవి 2 కూడా వ్యతికరణాన్ని ఫామ్ చేయడం జరిగింది. అలాగే డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్లో కూడా ఒకే ఒక కాంతి జనకం నుంచి లైట్ రే ట్రావెల్ చేసిన తర్వాత దాని యాంప్లిట్యూడ్స్ని డివైడ్ చేయడానికి దీంట్లోని కూడా మనం ఉపయోగించే పద్ధతులు ఏంటంటే రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. అంటే పరావర్తనం, వక్రీభవనం. పరావర్తనం, వక్రీభవనం అనే 2 కాన్సెప్ట్స్ని ఉపయోగించి ఇక్కడ వివర్తనం అనేది ఫామ్ అవుతుంది. డైఫ్రాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది, వెరీ స్మాల్ అనమాట, అది నెగ్లిజిబుల్ వాల్యూ అనమాట.
మెయిన్ ప్యాటర్న్స్ ఏంటంటే మనం యూజ్ చేసేది రిఫ్రాక్షన్ అనే పద్ధతులను ఉపయోగించి ఈ లైట్ రే యొక్క యాంప్లిట్యూడ్స్ని డివైడ్ చేస్తాం. డివైడ్ చేసిన తర్వాత సేమ్ అదే ప్యాటర్న్లో కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత అవి రెండు కూడా సూపర్ పొజిషన్ చెంది ఇంటర్ఫిరెన్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఇంటర్ఫిరెన్స్ ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫ్రింజెస్ కింద ఫామ్ అవుతాయి. ఆ ప్యాటర్న్ అంతా కూడా మనం చేసే ఎక్స్పెరిమెంట్స్లో నేర్చుకోవచ్చు. వీటికి దీంట్లో ఎక్కువ భాగం ఏంటంటే ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవడానికి ఉపయోగిస్తుంది. ఇంటర్ఫిరెన్స్ అనేది లార్జ్ జరుగుతుంది. ఎక్కువగా జరిగేది ఏంటంటే ఇంటర్ఫిరెన్స్. డైఫ్రాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట, స్మాల్. ఒక 5 minutes సార్ కంటిన్యూ చేస్తాం. దీని కంటిన్యూస్ చూడండి. ఈ పద్ధతికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రయోగాలు న్యూటన్స్ రింగ్స్ ఎస్ఏకి వచ్చినది, లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాడు. రెండోది మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్. న్యూటన్ రింగ్స్ అంటే న్యూటన్ వలయాలు. ఇదేమో మైకెల్సన్ వ్యతికరణ మాపకం. న్యూటన్ రింగ్స్, మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్, మైకెల్సన్ వ్యతికరణ మాపకం, ఈ రెండు కూడా వీటికి ఎగ్జాంపుల్. అంటే డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్ అన్నప్పుడు దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే న్యూటన్ రింగ్స్, మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్. ఈ రెండు పద్ధతుల్లో ఏం జరుగుతుందంటే ఇంటర్ఫెరెన్స్ అనేది మెయిన్ జరిగేది ఏంటంటే ఇంటర్ఫెరెన్సే జరుగుతుంది. డైఫ్రాక్షన్ అనేది ఇక్కడ జరగదు, తక్కువగా ఉంటుంది. జరిగినప్పటికీ కూడా డైఫ్రాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ రెండు కూడా ఎగ్జాంపుల్స్ కింద తీసుకోవచ్చు. డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్ అంటే రిఫ్రాక్షన్ తీసుకుని అక్కడ లైట్ రేని 2 భాగాల కింద విభజిస్తాం. ఆ 2 భాగాలు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఇంటర్ఫెరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఇంటర్ఫెరెన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూటన్ రింగ్స్, మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్. మనం తీసుకున్నది టైప్స్ ఆఫ్ ఇంటర్ఫెరెన్స్. అంటే ఇంటర్ఫెరెన్స్ ఫామ్ అవడానికి మనం యూజ్ చేసే పద్ధతులు 2 రకాలు. ఫస్ట్ది డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్. డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ కూడా సేమ్. దాంట్లో కూడా ఎక్కువ భాగం ఏంటంటే డైఫ్రాక్షన్ జరగడానికి ఉపయోగపడుతుంది, అంటే వివర్తనం జరగడానికి ఉపయోగపడుతుంది. ఇంటర్ఫెరెన్స్ జరగడానికి తక్కువ మాత్రం యూజ్ అవుతుంది మనం తీసుకున్న లైట్ అనేది. అలాగే దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఆ పద్ధతికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్రెనెల్స్ బైప్రిజం ఒకటి, లాయిడ్స్ మిర్రర్ పద్ధతి ఒకటి. ఆ 2 కూడా ఎగ్జాంపుల్స్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ దానికి డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్ తీసుకున్నప్పుడు దీంట్లో కూడా సేమ్ లైట్ రేని 2 భాగాల కింద విభజిస్తాం. యాంప్లిట్యూడ్స్ని 2 భాగాల కింద విభజించిన తర్వాత అవి 2 కూడా ఏమవుతాయంటే కొంత దూరం ట్రావెల్ చేసి ఇంటర్ఫెరెన్స్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. ఇంటర్ఫెరెన్స్ ఫామ్ చేసినప్పుడు ఈ పద్ధతులు ఎక్కువ భాగం ఏంటంటే మనం తీసుకున్న లైట్ అనేది ఎక్కువ భాగం ఇంటర్ఫెరెన్స్ ఫామ్ అవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, న్యూటన్ రింగ్స్, మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి 2 ఎక్స్పెరిమెంట్స్ కూడా దీనికి ఎగ్జాంపుల్స్ కింద తీసుకోవచ్చు అన్నమాట. ఇదంతా కూడా ఇంటర్ఫెరెన్స్ ఫామ్ అవడానికి యూజ్ చేసే పద్ధతులు అన్నమాట. నెక్స్ట్ మనకి వీటిలో యూజ్ చేసిన పద్ధతులు ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. మనకి సిలబస్లో ఉంది, న్యూటన్ రింగ్స్ ఉంది, మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్ కూడా సిలబస్లో ఉంది. ఎస్ఏ క్వశ్చన్స్ అవే ఎస్ఏ క్వశ్చన్స్ 10 మార్క్స్కి ఇస్తాడు. ఒక్కొక్క లెసన్ నుంచి 2 ఎస్ఏలు వస్తాయి, ఏదన్నా ఇవ్వచ్చు మనకి. నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాసు టుమారో డీల్ చేద్దాం. ఓకే, సీ యూ స్టూడెంట్స్.